Good morning children, welcome to Hindi class Nana. Okay, see last class lo మనం ఏమంటే రాజా కా కర్తవ్య లెసన్ లో మనం ఉన్నాం నాన్న. సో పార్ట్ 3లో ఉన్నాం కదా. సో పార్ట్ 3 మనకేంటి, రాజా కా కర్తవ్య. సో ఒక్కసారి రాజా కా కర్తవ్య ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం నాన్న. అంటే ఏంటి రాజా కా కర్తవ్య లెసన్లో మనకేముంది అనేది మనం ఒక్కసారి చూద్దాము. సి उत्तर भारत में वीर प्रताप सिंह राज ओकेना. सो राजा का पेरेंटे फस्ट ऑफ ऑल मनम लेसन नेम अदि रासुकुंदाम. राजा का कर्तव्य, राजा का कर्तव्य. सो थर्ड लेसन राजा का कर्तव्य वीर प्रताप सिंह. राजा का नाम क्या है? वीर प्रताप सिंह अन्नमाट. सो अपने नेक विनम्र स्वभाव तथा प्रजा के प्रति प्रेम के कारण न केवल अपने राज्य में बल्कि पड़ोसी राज्यों में भी प्रसिद्धि थे. सो అతనుకున్న గుడ్ బిహేవియర్తో అక్కడున్న ఇదే కాకుండా చుట్టుపక్కల నేబర్స్ ఉంటారు కదా, నేబర్ ఉంటాయి కదా రాజ్యాలన్నీ కూడా అతనికి చాలా మంచి పేరు ఉండేది. ఎవరికి? వీర్ ప్రతాప్ సింగ్, రాజా వీర్ ప్రతాప్ సింగ్ అనమాట. సో ఒక్కసారి ఏం జరుగుతుంది అంటే మనం రివైజ్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే భయంకర్ సూకాపడ డ్రాట్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, సో ఫుడ్కి వాటర్కి ఇవంతా కూడా ఏమీ లేకుండా అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే రాజా గారు రహాకార్ మచ్ గయా థా. प्रजा की ऐसा दशा देखकर राजा ने अपने मंत्रियों को बुलाकर राज्य के अनाज के भंडारों को खुलवाने का. ओके ना. सी शब्दार्थ. See here, dasha means what? Nana? Condition. Dasha means what? Condition. Bandar, anaj means what? Grains. अनाज मीन्स ग्रेन्स अन्नमाट. भंडार, भंडार मीन्स स्टोर हाउसेस नाना. ओकेना. सो भंडार मीन्स स्टोर हाउसेस. ओके को खुलवाने का आदेश किया. सो మన లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, సో రాజా వీర ప్రతాప్ సింహ్ అతని రాజ్యంలో మొత్తం డ్రాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ వాటర్ అనేది లేకుండా అవుతుంది. సో అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న ఏంటి అనాజ్కి బండార్కో కుల్వానేకి కహాత అంటే ఓపెన్ చేసి ఆ గ్రెయిన్ అంతా కూడా తీసుకొని అందరికీ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చెప్తారనమాట రాజాగారు. ఓకేనా. कहीं कोई अन्न लेने से रहना जाए इसलिए राजा ने स्वयं अन्न बांटने की निगरानी. ओकेना. निगरानी मीन्स व्हाट हियर? सुपरविजन. ओकेना. निगरानी मीन्स व्हाट नाना? सुपरविजन. సో ఇక్కడ చూడండి, కహీ కోయి అన్ని లేనేసే రహనా జాయే. సో అందరూ తీసుకున్నారు లేదా రైస్ అనేది, ఐ మీన్ ఆ ధాన్యం అనేది అందరూ తీసుకున్నారు లేదా అని తెలుసుకోవడానికి స్వయంగా రాజా వీరప్రతాప్ సింహే వచ్చి అక్కడ నించుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఓకేనా. నిగ్రానీ మీన్స్ వాట్? సూపర్విజన్. ఓకేనా. కర్నేకా నిశ్చయ్ కియా. సో అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. సో నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. అన్న भंडार्स के खुलते ही सुबह से ही लोगों की भीड़ జమా హోనే లగ్తీ. సో ఎప్పుడైతే ఈ అన్న బండార్ని ఓపెన్ చేశారో అప్పటి నుంచి కుల్తే హీ సుబహ్ మీన్స్ వాట్? మార్నింగ్. सुबह means what nana? Morning. सुबह means morning. सुबह means morning. ओके ना. बोलते ही सुबह की ही लोगों की भीड़ means what nana? Group. లేకపోతే క్రౌడ్ కూడా చెప్పచ్చు. ఓకే. క్రౌడ్
సో అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట. సో ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుందనా. సో ఇక్కడ చూడండి రాజుగారు ఇక్కడ ఉన్నారు. సో అందరికీ అన్న బండార్స్కే కుల్తే హీ అన్నకో దే రహే హై. సో ఇక్కడ మనకి ఈ రైస్ గ్రెయిన్స్ అంతా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ పిక్చర్లో మీరు కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. జమా హోనే లగి. సో ఎప్పుడైతే వీళ్ళకి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందో సో అప్పుడు క్రౌడ్ మొత్తం రావడం స్టార్ట్ అయిందనమాట. राजा के कर्मचारी सुबह से शाम तक लोगों को अन्न बांटे. సో కర్మచారి మీన్స్ వాట్ సర్వెంట్స్ అనమాట. సో అక్కడ వర్క్ చేసే అందరూ కర్మచారి మీన్స్ వాట్ సర్వెంట్స్ నానా. కర్మచారి మీన్స్ సర్వెంట్స్. సో కర్మచారి సుబహ్ సే శామ్ తక్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో అది లోగోంకో అన్ని బాంటే. సో అవన్నీ రైస్ గ్రెయిన్స్ అంతా కూడా ధాన్యం అంతా కూడా పంచుతూ వస్తున్నారు. ఎప్పటి నుండి అంటే సుబహ్ సే శామ్ తక్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఓకేనా. ప్రజా రాజాకో దువా దేతి నా తక్తి. సో అందరూ వాళ్ళు తీసుకోగానే ఆ ధాన్యం అనేది తీసుకోగానే రాజుగారిని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. లోగోంకో कुछ देखकर राजा भी फूल ना समाते मीन्स व्हाट नोट इट ना. सुबह मॉर्निंग बीड क्राउड कर्मचारी सर्वेंट्स. ओके. so here फूले ना समाते means very happy. ఓకేనా. ఫూలేనా సమాతే మీన్స్ వాట్ వెరీ హ్యాపీ. సో రాజుగారు వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అప్నే రాజా హోనే కే కర్తవ్య కా భలీ ప్రకార్ పాలన్ కర్ రహే తే. సో అతను రాజా కదా, ప్రతాప్ సింగ్ రాజు కదా. సో అతని రెస్పాన్సిబిలిటీ చక్కగా చేస్తూ ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. ఓకేనా. కుచ్ దిన్ ఇసీ తరహ్ బీత్ గయే. సో ఇలానే కొద్ది రోజులు గడుస్తూ వచ్చాయన్నమాట. అంటే అక్కడ ఫుడ్ అది వాటర్ అనేది వాళ్ళకి ఎవరికి దొరకట్లేదు కాబట్టి ఇక్కడ అన్నబండార్లోంచి తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. సో అలా కొద్ది రోజులు గడిచాయన్నమాట. ఓకేనా. ఏక్ దిన్ సూరజ్ డూబ్నే వాలా తా. సో డూబ్నే మీన్స్ వాట్ సన్ రైజ్ అనమాట, సన్సెట్ అనమాట. సో సన్సెట్ అప్పుడు ఏమవుతుంది, సన్ వెళ్ళిపోతాడు కదా. సో అలాంటి టైం అని జరిగిందనమాట. డూబ్నే వాలా అంటే సూర్యాస్తమై. ఓకేనా. राजमहल के कर्मचारी अन्न बांटने का कार्य खत्म करके जाने ही वाले थे कि एक बूढ़ा और कमज़ोर आदमी अपने नन्हे पोते के साथ धीरे धीरे चलता हुआ वहाँ आया और उनसे अन्न देने की प्रार्थना करने लगा. सो राजमहल के कर्मचारी अन्न बांटने का कार्य खत्म करके जाने ही वाले थे. సో ఆ రోజు ఒక మండే ఏం జరిగిందంటే సో వాళ్ళంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. సో ఖతం కరికే అంటే కంప్లీట్ చేసుకొని వాళ్ళ వర్క్ వెళ్తూ ఉంటారు. ఎవరు? సర్వెంట్స్. కర్మచారి మీన్స్ వాట్ సర్వెంట్స్. ఓకేనా. జానే హీ వాలేతే ఏక్ బూడా ఔర్ కమ్జోర్. బూడా మీన్స్ ఓల్డ్ మ్యాన్ అనమాట. కమ్జోర్ మీన్స్ వాట్ వీక్గా ఉండే అతను అనమాట. ఓకేనా. కమ్జోర్ అంటే ఏంటి? వీక్. బూడా మీన్స్ వాట్? కమ్జోర్, ఓల్డ్. కమ్జోర్ మీన్స్ వాట్? వీక్. ఓకేనా. అంటే వీక్గా ఉండే పర్సన్ అనమాట. కమ్జోర్ ఆద్మీ अपने नन्हे पोते के साथ धीरे धीरे चलता हुआ वहाँ आया और उनसे अन्न देने की प्रार्थना करने लगा. नन्हे पोते मीन्स व्हाट माँ? grandchildren. ओके ना. सी नन्हे पोते के साथ धीरे धीरे चलता हुआ वहाँ आया और उनसे अन्न देने की प्रार्थना करने लगी.
సో ఆ రోజైతే మన సర్వెంట్స్ అందరూ కూడా అन्न बांटने के समय समाप्त हुआ उसके खत्म करने के बाद వే సర్వెంట్స్ అంతా కూడా వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో అప్పుడేం చేస్తారంటే ఈ ఓల్డ్ కమ్జోర్ వీక్గా ఉండే ఒక అంటే ముసలా ఆయన అనమాట, అంటే పెద్ద ఆయన వస్తాడనమాట. ఎవరితో అంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని తీసుకొని వస్తాడు. సో ఇక్కడ మనకి పిక్చర్ కూడా ఇచ్చారు చూడండి అన్న. సో తీసుకొని అక్కడికి వస్తారు, వచ్చి ఫుడ్ కావాలని అడుగుతారు. అన్న దేనేకా కహాత్ అన్న ప్రార్థన కర్నే లగే. సో మాకు కొంచెం రైస్ ఇస్తారా, గ్రెయిన్స్ ఇస్తారా, ధాన్యం ఇస్తారా అని అడిగారు అనమాట. कर्मचारियों ने कहा कि अब उनके काम का समय समाप्त हो चुका है. సో సర్వెంట్స్ అంతా ఏం చెప్పారు, అయ్యో లేదండి మాకు ఈరోజుతో మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పారనమాట. कर्मचारियों ने कहा कि अब उनके काम का समय समाप्त हो चुका है इसलिए वे కల్ ఆయే. సో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో మీరు రేపు రండి. కల్ మీన్స్ టుమారో, ఓకేనా. కల్ మీన్స్ వాట్ నాన్న, టుమారో. కల్ మీన్స్ వాట్, ఓకేనా, టుమారో. సో నోట్ ఇట్ నాన్న. ఫూలే నా సమాతే మీన్స్ వాట్, వెరీ హ్యాపీ. బూడా మీన్స్ వాట్, ఓల్డ్. కల్ మీన్స్ టుమారో. కమ్జోర్ వీక్. నన్హే పోతే గ్రాండ్ చిల్డ్రన్, ఓకేనా. सो कर्मचारियों ने कहा कि अब उनके काम का समय समाप्त हो चुका है इसलिए वे कल आए. సో ఈరోజు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది, సో మీరు టుమారో రండి అంటే రేపు రండి అని చెప్పారు. యస్ సుంతే హీ బూడా చక్కర్ కాకర్ గిరిపడా. సో అది వినంగానే ఆ పెద్ద ఆయన ఏమయ్యాడు, కొంచెం చక్కర్ కాకర్ అంటే కొంచెం కళ్ళు తిరిగినట్లు అయ్యి పడిపోయాడు. బూడేనే పోతేనే బతాయాకి వే దోనో 3 दिन से భూకే హై. సో అప్పుడు ఆ పెద్ద ఆయనతో పాటు ఎవరున్నారు, ఈ చిన్న వాళ్ళ మనవడు అంటారు కదా, సో గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాడు చెప్తాడు అనమాట. ఆ బాబు చెప్తాడు ఏమని అంటే, వే దోనో 3 दिन से భూకే హై. సో మేము 3 days నుంచి మేము ఏం తినలేదు. సో 3 days నుంచి ఫుడ్ లేక చాలా ఆకలిగా ఉన్నాము అని చెప్తారనమాట. యది ఉన్హే తోడా అనాజ్ మిల్ జాయేగా తో ఉన్కి బడీ కృపా హోగి. సో ఏదైనా కొంచెం మీరు మాకు ఆ ధాన్యం ఇస్తే మీకు చాలా రుణపడి ఉంటాము అని అడుగుతారనమాట. కృపా కరే అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మేము 3 days నుంచి ఏమీ తినలేదు, సో మాకు కొంచెం ఇస్తే మీకు చాలా మేము రుణపడి ఉంటామని ప్రార్థన చేశారు, ఓకేనా. బూడేకి ఏసే హాలత్ దేకర్ కర్మచారియం కో దయా అయి. సో ఆ పెద్ద ఆయన రావడం, ఆ పెద్ద ఆయన అంటే చాలా సన్నగా చాలా పెద్ద ఆయన కదా. సో తర్వాత వాళ్ళ మనవడు చెప్పిన మాటలకి వాళ్ళకి చాలా బాధేసింది, ఓకేనా. అంటే పాపం పెద్ద ఆయన కదా అని బాధేసింది. उन्होंने अनाज की एक गटरी मीन्स व्हाट, गटरी मीन्स पैकेज और बंडिल, ఓకేనా. సో వాళ్ళు ఏం చేశారంటే అనాజ్కి ఏక్ గటరీ. సో రైస్తో ఉన్న ఒక గటరీ మీన్స్ అంటే బండిల్ అంటే ప్యాకేజ్. ఇక్కడ మనకి చూస్తే ఒక తెలుగులో చెప్పాలంటే ఒక మూట లాంటిది నన్ను. సో ఇలా అంటారనమాట, మనకి పిక్చర్లో ఉంది. గటరీ బాంధ్కర్ బూడేకో దేది ఔర్ చల్ గయే. సో వాళ్ళు ఒక బండి లాంటి దాంట్లో తీసుకొని వచ్చి రైస్ అంతా కూడా గ్రెయిన్స్ అంతా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఓకేనా. బూడా అన్న పాకర్ బహుత్ ఖుష్ హువా. సో ఆ పెద్ద ఆయనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మనం చాలా ఆకలిగా ఉన్నాం కదా, సో ఇది వచ్చినందుకు అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. उसने राजा और उन कर्मचारियों को बहुत आशीर्वाद दिए. సో వాళ్ళకి అవి ఇవ్వంగానే అతను పెద్ద ఆయన కదా, సో వాళ్ళకి బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు మామూలుగా మనం అంటాం కదా నాన్న, సో మనకి ఎవరైనా అదే పేదవాళ్ళు అన్నం పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు, అన్నదాత సుఖీభవ అని బ్లెస్ చేస్తారు కదా. సో అలా అనమాట. సో అలానే ఈయన కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళాడు. अपने बुढ़ापे और कमज़ोरी के कारण वह अनाज की भारी गटरी नहीं उठा सकता था. సో అతను చాలా పెద్ద ఆయన కదా, సో దట్టు చాలా వీక్గా ఉన్నారు కాబట్టి సో ఆ గటరీ ఆ బండిల్ని అతను అంటే తీసుకొని వెళ్ళలేకపోయారు, ఓకేనా. దీన్ సే బుక్ సారీ నాన్న భారీ గటరీ నహీ ఉఠా సక్తా తా. సో ఆ బండిల్ని పైకి తీసుకొని వెళ్ళారు, అంటే అది మోయలేకపోయారనమాట. అతః సహాయతా కే లియే ఇధర్ ఉధర్
సారీ ఇద్దర్ ఉదర్ కిసీ కో దేఖ్నే లగా. సో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని, అంటే పక్కన ఉన్న పిల్లవాడు కూడా చాలా చిన్న పిల్లవాడు కదా, సో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అతనికి అని చెప్పి అటు ఇటు ఇద్దర్ ఉదర్ మీన్స్ అటు ఇటు చూస్తూ ఉన్నాడు. రాజా వీర్ ప్రతాప్ సింహ్ అప్నే మహల్ కి కిటికీ సే యహ్ సబ్ దేఖ్ రహే తే. సో రాజా వీరప్రతాప్ సింహం ఏం చేశాడంటే ఆ మహల్ నుంచి ఉన్న విండోలో నుంచి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడనమాట. సో ఇది ఇంత జరిగిన సీన్ అంతా కూడా చూస్తూ ఉంటాడనమాట. ఓకేనా. वे तुरंत एक साधारण मनुष्य के वेश में उस बूढ़े के पास जा पहुँचे. సో వెంటనే తన గెటప్ అంతా చేంజ్ చేసేసుకొని మామూలు మనుషుల ఒక కామన్ మ్యాన్ లాగా రాజుగారు గెటప్ చేంజ్ చేసుకొని ఆ పెద్ద ఆయన దగ్గరికి వస్తాడనమాట. उन्होंने बूढ़े को सहारा देकर उनकी गटरी उठाई और घर तक पहुँचने चल दिए. సో ఆ గటరీ మనం చెప్పా కదా, సో ఆ ప్యాకేజ్ అంతా కూడా తీసుకొని వాళ్ళ ఇంటి వరకు అతనికి హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్తాడనమాట ఆ గటరీని, ఐ మీన్ ఆ బండిల్ని. ఓకే. अंधेरे के कारण रास्ते में कोई उन्हें पहचान नहीं पाया. సో అప్పుడు వాళ్ళు వచ్చి ధాన్యం అంతా తీసుకునేసరికి చాలా లేట్ అయింది కదా, సో అప్పటికే చీకటే అయిపోయిందనమాట. సో ఆ చీకట్లో ఈ రాజుగారిని ఎవరూ గమనించలేదు. సో ఎవరో కామన్ మ్యాన్, సో గెటప్ కూడా చేంజ్ చేసుకున్నారు కదా రాజుగారు, సో అందుకు ఆ గెటప్లో ఎవరు రాజుగారిని కనుక్కోలేకపోయారు. ఓకేనా. నెక్స్ట్, घर के पास पहुँचते ही एक व्यक्ति ने उन्हें पहचान लिया. సో ఇంటి దగ్గరికి రాగానే అక్కడ లైటింగ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే చూసి రాజుగారిని కనిపెట్టేస్తాడు. ఓ ఈయన రాజుగారు అని అతన్ని కనిపెడతాడు. ఉస్నే బూడే వ్యక్తికి కాన్ మే కహా. సో అప్పుడు పెద్ద ఆయన చెవుల్లో చిన్నగా మెల్లగా చెప్తాడనమాట. చూసిన వ్యక్తి మెల్లగా పెద్ద ఆయన చెవుల్లో ఏం చెప్తాడంటే, అరే जो तुम्हारी गटरी उठा कर लाए हैं वे कोई साधारण व्यक्ति नहीं है, वे तो हमारा पालनहार राजा वीर प्रताप सिंह है. సో ఇప్పటి వరకైతే ఎవరైతే నీ మొత్తం నీ దగ్గర ఉన్న బండిల్నంతా కూడా ఆ వెయిట్నంతా ఎవరైతే మోసుకొచ్చారో ఆయన ఎవరో కాదు, ఆయన సాధారణ వ్యక్తి కాదు, మన రాజా వీర ప్రతాప్ సింగ్ అని చెప్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ పాలన్హార్. సో పాలన్హార్ మీన్స్ వాట్ నానా? పాలన్ హార్ మీన్స్ ప్రొటెక్టర్. ఓకేనా. ఆర్ గార్డియన్. ఓకేనమ్మా. సో ఇదన్నమాట. సో అప్పుడు అంటే ఎవరు చీకట్లో చూడలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఒక వ్యక్తి అతన్ని చూసి అంటే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత సో ఆ లైటింగ్స్లో రాజుగారిని గమనించి పెద్ద ఆయనకి చెప్తాడు. కాన్ మే కహా అంటే చెవిలో చెప్తాడనమాట సీక్రెట్గా. ఏంటి అంటే ఇంతవరకు నీ బండిల్ని తీసుకొచ్చింది ఎవరో కాదు, మన రాజా వీర ప్రతాప్ సింగ్ అని చెప్తారు. యహ్ సున్తే హీ బూఢా రాజానే క్షమా మాంగ్నే లగా. సో వెంటనే పెద్ద ఆయన ఏం చెప్తాడు, క్షమించండి మహారాజా, ఇంతసేపు నా వెయిట్నంతా మీకు ఇచ్చాను కదా, సో క్షమించండి మహారాజా అని పెద్ద ఆయన చెప్తారు. రాజానే ఉన్హే गले लगाया और कहा राजा केवल प्रजा पर शासन करने के लिए ही नहीं दे होता. సో వెంటనే ఆ పెద్ద ఆయన్ని ఇలా హగ్ చేసుకున్నారనమాట. అంటే గలే లగ్న అంటే ఇలా హగ్ చేసుకొని ఏం చెప్పారు, రాజా కేవల్ ప్రజా పర్ శాసన్ కర్నే కే లియే హీ నహీ హోతా. సో రాజు అంటే ప్రజల్ని అంటే ఏదైనా చెప్పి శాసించడమే కాదు, రాజుగారు అంటే ఒక శాసనం చేయడమే కాదు. వాహ్ తో ప్రజాకే లియే పితా సమాన్ హోతా హై. సో ప్రజలందరికీ ఒక తండ్రి లాంటి వాడు రాజు అనేవాళ్ళు. ఎవరు అంటే ప్రజలందరికీ కూడా ఒక తండ్రి. పితాకే సమాన్ మీన్స్ వాట్, ఒక ఫాదర్ లాంటి వారు రాజా గారు అని చెప్పారనమాట. ఓకేనా. इसलिए उनके सुख दुख में उनकी सहायता करना तथा उनकी देखभाल करना उसका पहला कर्तव्य होता है. సో అందుకే సో ఎలా అయితే మన ఫాదర్ మనల్ని ఎలా అంటే మొత్తం మనల్ని గార్డియన్గా మనల్ని చూసుకుంటారు కదా, సో అలానే రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సుఖ్ దుఃఖమే ఉనికి సహాయత కన్నా, సుఖ్ దుఃఖ్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ అంటే హ్యాపీనెస్లో కావచ్చు సాడ్నెస్లో కావచ్చు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్కి దేఖ్భాల్ కర్నా ఉస్కా పెహలా కర్తవ్య హై. వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం రాజు యొక్క కర్తవ్యము అని రాజుగారు చెప్తారనమాట. ఓకేనా. రాజా కే ఏసే కోమల్ వచనం కో సున్కర్ బూఢే కి ఆంఖే భర్ గయి.
సో ఆంక్ భర్నా అంటే హ్యాపీ టీయర్స్ అనమాట, ఐస్ ఫుల్ విత్ టీయర్స్. సో మనకి అంటారు కదా అతను చెప్పిన కోమల్ వర్డ్స్ అంటే సెన్సిటివ్ వర్డ్స్ ఇవంతా కూడా వినిన తర్వాత ఆ పెద్ద ఆయనకి కళ్ళల్లో నీళ్ళు అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. సీ హియర్ క్షమా మీన్స్ వాట్? ఫర్గివ్నెస్. క్షమా మీన్స్ వాట్ నానా? ఫర్గివ్నెస్. సో క్షమించండి మహారాజా అని రాజుగారికి అడుగుతారు కదా. సో నెక్స్ట్ ఆంక్ బరానా. సో ఆంక్ బరానా మీన్స్ వాట్? eyes to fill with tears. Eyes to fill with tears. Okay. And next राजा के ऐसे कोमल वचनों को सुनकर बूढ़े की आंखें भराई. उसने राजा को अनेक धन्यवाद दिए. సో అతనికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయనమాట. అంటే రాజుగారు ఇంతసేపు నా వెయిట్ని తీసుకొని వచ్చారని అతను హ్యాపీగా ఫీల్ అయ్యి అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. సో ఉస్నే రాజాకు అనేక ధన్యవాద్. సో చాలా ధన్యవాదాలు మీకు అని పెద్ద ఆయన ముసలా ఆయన రాజుగారికి చెప్తారనమాట. सच है व्यक्ति अपने अच्छे कर्मों से बड़ा होता है ना कि पद से. సో దీంట్లో మనకి మెసేజ్ ఏంటంటే వ్యక్తి అప్నే అచ్చే కర్మం సే బడా హోతా హై. ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారంటే మనం చేసే పనుల వల్ల మనం గొప్పవాళ్ళు అవుతాం, అంతేకాని మనం ఉండే పొజిషన్ వల్ల కాదు, పదవుల వల్ల కాదు. ఓకేనా. సో పద్ మీన్స్ వాట్ హియర్? పొజిషన్. పద్ మీన్స్ స్థాన్ నానా. కర్మ మీన్స్ వర్క్ నానా. సో మనమైతే మంచి పనులు చేస్తే, ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో అప్పుడే గొప్పవాళ్ళం అవుతాము, అంతేకాని ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు కాదమ్మా. మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు గొప్ప అని చెప్పలేం. ఎవరైతే మంచి పనులు చేస్తారో ఓకేనా, వాళ్ళు ఎంత చిన్న పొజిషన్లో ఉన్నా కూడా మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఓకేనా. సో నోట్ ఇట్ నానా. క్షమా, ఫర్గివ్నెస్. ఆంక్ బరానా, ఐస్ టు ఫిల్ విత్ టియర్స్. Karma means what? Work. Okay na. So next. So here pad means చెప్పా కదా నా పొజిషన్. సో మనం ఉండే పొజిషన్ కాదు మన మనం ఎలాంటి వాళ్ళమని చెప్పడానికి. ఓకేనా. సో మనం చేసే మంచి పనులు మనం ఎలాంటి వాళ్ళమని చెప్తాయి. ఓకేనా. సో మన బిహేవియరు, మన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఏదైనా కూడా మనం ఉండేది పట్టి కదా మనం ఎలాంటి వాళ్ళమని చెప్తుంది. సో దట్ అలానే మనం ఉన్న పొజిషన్స్ పట్టి కాదు, సో మనం చేసే వర్క్స్ అనమాట. గుడ్ వర్క్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఒక పొజిషన్కి వెళ్తాము, అప్పుడు మనం గొప్ప వాళ్ళం అవుతాము. సచ్ హై వ్యక్తి అప్నే అచ్చే కర్మం సే బడా హోతా హై. అప్పుడు గొప్ప వాళ్ళం అవుతాము. నాకి పద్ సే. సో మనము ఉన్న పొజిషన్ కాదు, మనం చేసే పనులు బట్టి మనం గొప్ప వాళ్ళం అవుతాము. ఓకేనా. సో దట్స్ ఇట్ నానా రాజా కా కర్తవ్య. సో ఒక్కసారి మనం ఈ లెసన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. సో ఏంటంటే ఒక రాజుగారు ఉండేవాళ్ళు, అతను చాలా అంటే చాలా గుడ్ బిహేవియర్ ఉన్న రాజుగారు అనమాట. సో రాజాకైనా రాజా వీర ప్రతాప్ సింహ అనమాట. సో అతనుకున్న మంచితనం వల్ల చుట్టుపక్కల ఉన్న రాజ్యాలంతా కూడా అతన్ని చాలా గొప్ప రాజుగా చెప్పుకునేది. సో ఒక్కసారి వాళ్ళ రాజ్యంలో మొత్తము డ్రాట్స్ వచ్చేస్తాయి అనమాట. సో కరువు అంటారు కదా, సో అదంతా వస్తుంది. సో అప్పుడు ప్రజలందరికీ కూడా ఫుడ్, వాటర్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు సో అక్కడ మామూలుగా ఏంటంటే రాజుగారు ఏం చేస్తారంటే, సో మంచిగా రైస్ అంతా గ్రెయిన్స్ అంతా పండినప్పుడు ఏం చేస్తారంటే ఒక దగ్గర స్టాక్ చేసుకుంటారు, ఒక స్టోర్ హౌస్లో స్టాక్ చేస్తారనమాట. సో ఎందుకు స్టాక్ చేస్తారు అంటే, సో ఎప్పుడైనా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వాడడానికి స్టోర్ చేసుకుంటారు కదా. సో అక్కడ నుంచి ప్రజలందరికీ కూడా ఆ రైస్ని అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకరోజు ప్లాన్ చేస్తారు. తనే రాజుగారే స్వయంగా నించొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఒకరోజు ఏం జరుగుతుందంటే, సో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సర్వెంట్స్ అంతా కూడా వెళ్ళిపోయే టైంలో ఒక పెద్ద ముసలాయన, చాలా సన్నగా ఉండే ఆయన వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్తో వస్తాడనమాట.
వచ్చి మాకు కొంచెం మేము 3 days అయింది భోజనం చేసి, సో చాలా హంగ్రీగా ఉంది మాకు, సో మాకు ఇవ్వండి అని అడుగుతారు. లేదండి ఈరోజుతో మాకు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో మీరు రేపు రండి అని చెప్తారు. బట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే అతన్ని చూసి కొంచెం దయ కలిగి సో వాళ్ళకి అతనికి ఇస్తారనమాట. సో ఒక ప్యాకేజ్ లాంటి బండిల్ లాంటిది ఒకటి ఇస్తారని. సో ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం కదా, సో ఇలా బ్యాగ్ తగిలించుకుని మూట లాంటిది ఇస్తారనమాట. సో దాంట్లో బాగా ఎక్కువగా గ్రెయిన్స్ అనేది ఇచ్చి పంపిస్తారు. సో ఇక్కడ మనకి ఓల్డ్ మ్యాన్ ఏంటంటే చాలా వీక్గా ఉన్న వ్యక్తి కాబట్టి సో దాన్ని హ్యాండిల్ చేయలేరనమాట. సో ఆ బరువు మొయ్యలేక, సో అక్కడ బాబు కూడా చిన్నవాడు కదా, సో అతను అలా ఇలా చూస్తూ ఉంటాడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుందని. సో ఇదంతా రాజుగారు విండో నుంచి చూస్తూ రాజుగారే స్వయంగా పెద్ద ఆయనకి హెల్ప్ చేయడానికి నార్మల్ గెటప్స్, నార్మల్ కామన్ మ్యాన్గా గెటప్ చేంజ్ చేసుకొని వస్తారు. సో ఆయన ఏం చేస్తారంటే ఆ బండిల్ని మొత్తం తీసుకొని అతని ఇంటి వరకు తీసుకెళ్ళి దిగబెడతారనమాట. సో ఇదంతా అయ్యేసరికి నైట్ అయింది కాబట్టి ఎవ్వరూ రాజుగారిని గమనించలేదు, ఒక కామన్ మ్యాన్ లాగే అనుకున్నారు. బట్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకతను గమనించి చెప్తారనమాట, ఇంతవరకు నీకు తీసుకొచ్చింది ఎవరో కాదు మన రాజా వీరప్రతాప్ సింహ అని చెప్తారు. సో అది వినిన తర్వాత అతను పెద్ద ఆయనకి చాలా హ్యాపీ టీయర్స్ అనమాట, అంటే చాలా ఏడుపు వచ్చి ధన్యవాదాలు చెప్తాడు. రాజుగారు మీరు మా లాంటి వాళ్ళ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకొని వచ్చారంటే, సో రాజుగారు అప్పుడు ఒకటి చెప్తారు, రాజు అంటే కేవలం శాసన కర్నే వాళ్ళ నహి, సో శాసనం చేసే వాళ్ళ కాదు, ఒక పితాకే సమాన్, ఒక ఫాదర్ లాగా ఉండాలి. సో సుఖ దుఃఖమే ఉస్మే ఉస్కి దేఖ్భాల్ కర్నే వాళ్ళ వ్యక్తి హీ రాజా హై, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అన్నిట్లో కూడా వాళ్ళకి ఒక ఫాదర్ గార్డియన్ లాగా, ఒక ఫాదర్ ఎలా అయితే ఉంటారో, ఎంత కేర్ తీసుకుంటారో అలా కేర్ తీసుకునే వాళ్ళనే రాజుగారు అంటారని చెప్తారు. సో పెద్ద ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటంటే, వ్యక్తి అప్నే అచ్చే కర్మం సే బడా హోతా హై నాకి పదసే. సో ఒక వ్యక్తులు ఎవరైనా సరే మంచి పనుల వల్లే గొప్ప వాళ్ళు అవుతారు, అంతేకాని వాళ్ళ ఉన్న పొజిషన్ని బట్టి ఓకేనా పెద్దవాళ్ళు అనేది గొప్ప వాళ్ళు అనేది కారు. ఓకేనా, మనం చేసే మంచి పనులే మనకు ఒక గొప్ప ప్లేస్కి తీసుకెళ్తాయి. ఓకేనా, సో మనం చిన్న పొజిషన్లో ఉంటే వాళ్ళు అంటే కొంచెం తక్కువ అని మనం ఉండకూడదు. సో వాళ్ళు చేసే మంచి పనులు బట్టే వాళ్ళ పొజిషన్ అనేది డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా, సో దట్స్ ఇట్ నాన్న, రాజాకా కర్తవ్య అయితే ఇది ఆ లెసన్. సో మనం ఈ క్లాస్లో ఇంతవరకు ఎండ్ చేసుకుంటాము. సో క్లాస్ వర్క్ అంతా కూడా నేను వాట్సాప్లో సెండ్ చేస్తానన్నా, నీట్గా రాసుకోండి. నెక్స్ట్ ఈ వర్క్ బుక్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ నాన్న. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.